మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. గ్రామ దేవతల కేసులో కొంతమంది ఊగిపోతూ ఉంటారు. పూనకాలు వస్తాయి, అమ్మవారి మీద వచ్చిందని. అది అబద్ధమని నేను చెప్పట్లేదు అని చెప్పి పూర్తి నిజమో కాదు. క్షుద్రమైన మనుషులం అండి మనం అందరం. లిటరల్గా నేనైనా కూడా క్షుద్రమైన దానే. మరి దేవతలతో పోలిస్తే మనుషుల దేహాలు అవే. అందుకే వాళ్ళు భూమి మీద కాలు కూడా పెట్టరు. చిచ్చి దుష్ట మానవులు ఎట్లా చూస్తారంటే, ఒక డ్రైనేజ్లో తిరిగి పురుగుని ఎంత హీనంగా చూస్తారో దేవతలు మనుషుల్ని అంత హీనంగా చూస్తుందని చెప్పింది మహాభారతం. అంత హీనంగా చూస్తారంట దేవతలు మనుషుల్ని. పిచ్చి దేహాలు వీళ్ళకి దేనికి పనికిరావాలి. అందుకే భగవంతుడు అన్ని బెనిఫిట్స్ మనకే ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వాలి. అంటే పుణ్యాన్ని ఆర్జించే ఒక బెనిఫిట్ మనకే ఇచ్చాడు. దేవతలకి ఆర్జించే బెనిఫిట్ లేదు. వాళ్ళు పుణ్యం వేగన మళ్ళీ పుట్టడమే మనుషుల్లాగా. నెక్స్ట్ యుగాలు ఉంటాయి కదా, దే హ్యావ్ టు చేంజ్. ఇంద్ర ఇస్ అ పొజిషన్ నేమ్, ఇట్స్ నాట్ ద పర్సన్ నేమ్. పదవులు అవి. ఒకరోజు ఇంకోటి సీఎం, ఇంకో రోజు ఇంకో సీఎం, అట్లా. సో ఇప్పుడు మనుషులకి ఏమైంది, మనం అంత ఇదిగా ఉంటాం కాబట్టి ఇలాంటి శరీరంలో ఆ గ్రామ దేవతలు ఎందుకండి వస్తారు? వాళ్ళకేం పని లేదు. వీళ్ళని పొద్దున్న లెగిస్తే ఇట్ట పీక్క తిని అట్ట తినే మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఇలాంటి క్షుద్రమైన కోరికలు ఉండి ఎప్పుడు ఎవరిని లాక్కొని తిందాము, ఎవరి ఆస్తిని కొట్టేద్దాము, ఎవరిని కొడదాము, ఎవరిని తిడదామన్న ఆలోచనలు ఉండే మనుషుల్లోకి అంత అతి పవిత్రమైన గ్రామ దేవతలు, ఒక గ్రామాన్ని కాపాడే వాళ్ళు, వాళ్ళకి ఎన్నో శక్తులు ఉన్నాయి. వీళ్ళు ఎందుకు వస్తారు మనలోకి? వాళ్ళకి ఇంకేం పని లేదా? కరెక్ట్. మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర మీద రావడం చూసారా? ఇప్పుడు శివుని మీద రావడం చూసారా? అలా ఎవరు రారు. దే ఆర్ హై కేటగిరీ. అంటే ఇప్పుడు మనకు కూడా ప్రెసిడెంట్, పిఎం, సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, లోకల్ ఎంపీ, తహసీల్దార్ అని లెవెల్స్ ఉంటాయి. వీళ్ళందరికీ పవర్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఎవరికి పవర్ లేదని నేను చెప్పట్లేదు. వాళ్ళ పరిమితికి తగ్గ వాళ్ళకి పవర్స్ ఉంటాయి. ఈ గ్రామ దేవతలు అంటే ఆ పర్టికులర్ గ్రామానికి సంబంధించి ఆ దేవత. ఆ గ్రామాన్ని కాపాడుకునేంత వరకే ఈమెకున్న పరిమితి. పక్క గ్రామంలో ఉన్నాడు చెడిపోతున్నా పాడైపోతున్నా ఆమెకు సంబంధం లేదు. ఆమె డ్యూటీ అయింది ఆ గ్రామానికేనండి. ఆమె ఆ ఊరికే ఎమ్మెల్యే. ఇంకో ఊరోళ్ళ సంబంధించి మీ ఊరికి వెళ్ళి మీ ఎమ్మెల్యేకి చెప్పుకున్నాను అంటారా? మనం కూడా ఆమె కూడా ఏముంటుంది, నీ పక్క ఊరిలో ఉన్న దేవత ఉందమ్మా, ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పుకోమా అంటాం. ఆమె వచ్చి మనం ఫీల్ అవుతుంది, మళ్ళీ నేను నా భక్తులు నువ్వెందుకమ్మా ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు కదా. సో ఈమెకేంటి, ఈ గ్రామ దేవతల పని ఏంటంటే ఆ పర్టికులర్ గ్రామంలోకి అంటువ్యాధులు ఏమి రాకుండా, దుష్ట శక్తులు ఏమి లోపలికి వెళ్ళకుండా, ప్రహరి అంటే ఆమె అక్కడే ఉండి కాపలాగా అలాంటివి ఏమి రాకుండా ఆపేదానికే ఆమె గ్రామ దేవత. 108 మంది గ్రామ దేవతలు ఉన్నారు. ఒకే ఒక మెన్ అతను పోతురాజు. తమిళియన్స్ లో చూస్తారు మీరు ఎక్కువగా. పోతురాజు, కరుప్ప సంథింగ్ అయిన పేర్లు ఉంటాయి చూసారు. ఒకే ఒక మేలు, మిగతా అందరు లేడీస్. యాక్చువల్ గా పోచారమ్మ, అందరూ సిస్టర్స్, ఆల్ ఆర్ సిస్టర్స్. సో ఇంత పవిత్రమైన దే ఫ్రంట్ అండ్ డెస్క్ అండి లిటరల్ గా. మిగతా వాళ్ళందరూ బ్యాక్ హ్యాండ్ అనుకుంటే వీళ్ళు ఫ్రంట్ అండ్ దే ఆర్ ద వన్ హూ లిటరల్లీ ఫేసెస్ ద పీపుల్ అన్నమాట. సో ఒక్కొక్క సందర్భంలో ఇఫ్ షీ సెన్సెస్ సంథింగ్ ఈస్ కమింగ్ టు అవర్ విలేజ్, అరే ఒక కొన్ని రోజుల్లో మన ఊర్లో ఏదో ఉపద్రవం జరగబోతుంది, ఏదో అంటువ్యాధి రాబోతుంది, అవును, అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్లోనే ఆ ఊర్లో ఏదో ఎన్నో రోజులుగా నిష్టగా కొద్దిగా అంటే ఆ 100 మందిలో ఎవడో ఒకటి మంచోడు ఉండకపోతాడా, ఆ మంచోడిని పట్టుకొని వీడు ఎప్పుడు మన గుడికి వస్తాడో చూసి ఆ వచ్చినప్పుడు ఆమె వెళ్ళి ఆ 1 సెకండే చెప్పేసి బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు అంటే ఆ పర్టికులర్గా ఎవరో ఒకరికి ఆ కొద్ది నిమిషాల పాటు వచ్చి వెళ్ళిపోతుంది. అంటే ఉదాహరణకి మనకు ఆషాఢ మాసంలో బోనాల టైంలో కూడా అలా వచ్చి అంటే ఏమైనా ఉపద్రవాలు వస్తున్నాయా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని చెప్పి వెళ్ళిపోతుంది అని చెప్పి అదొక పెద్ద విశ్వాసం. మీరు అన్నది అదే విధంగా కదండి? కాదు, మీరు అన్నదానికి నేను అన్నదానికి చాలా ఏంటి డిఫరెన్స్? నేను చెప్పిన దాంట్లో ఆ గ్రామ దేవతలు ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో ఆ పర్టికులర్ గ్రామానికి, గుర్తుపెట్టుకోండి, ఆ పర్టికులర్ గ్రామానికి ఏదైనా ఉపద్రవం వస్తుంది అంటే ఆ 1 సెకండో 2 సెకండ్స్ 1 మినిట్ ఆమె వచ్చి ఆ విషయాన్ని మాత్రం చెప్పి వెళ్ళిపోతుంది. ఎవరి జాతకాలు చెప్పదు, ఎవరు పంచాంగాలు చెప్పదు. పంచాంగాలు జాతకాలు చెప్పేదానికి కాదు ఆవిడ ఉంది, మనకి మేలు చేయడానికి. ఆవిడ ఆ టైంలో చాలా మంది నిలిపేసేసి మా అమ్మాయికి పెళ్ళి అయిద్దా అండి ఇవన్నీ చెప్పి జాతకాలు చెప్పడానికి అంటే ఆవిడ ఉంది.
ఆ జాతకాలు చెప్పించుకోవాలంటే ఎంతో మంది జాతకాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, అవును. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాలి. కానీ అవును. మనకి జాతకాలు చెప్పడానికి ఏది నీ కూతురు ఏముంటుందో తెలియడానికి కోసం ఆమె అంత దాకా ఆడ శక్తి రూపంలో ఉంది. ఇలాంటి వాళ్ళ జీవితాల గురించి చెప్పడానికండి ఆమెని. అది ఎలా ఉంటుందంటే ఒక పిఎంని పిలిచి మన ఇంట్లో వంట వండుతావు అన్నట్టు ఉంటుంది. అది అయ్యిద్దా? వంట మనిషి పిలిచి వంట వండించుకోవాలి. పిఎం పొజిషన్ ఏంది? నువ్వు ఆయన కలిస్తే చాలా అనుకుంటాం మనం. అవును. అలాంటి ఆయన పిలిచి మా ఇంట్లో వంట వండు, నువ్వు పిఎం కదా, నువ్వు సర్వెంట్ కదా, మనుషులకి చెయ్యి అంటే ఎట్ట కుదురుతుంది? ఆయన సర్వెంటే, ఆఫ్ కోర్స్ మనందరికీ సర్వెంటే కాదనట్లా. నువ్వు సర్వెంటే కదా, నేను ఈ కోటేశ్వరి మా ఇంట్లో ఉండు అన్నట్టు ఉంటుంది అనమాట. అంత శక్తి దేవతని పిలిచి నా కూతురికి జాతకం చెప్తావా అంటే ఆమె లెవెల్ ఏంటంటే జాతకాలు చెప్పే లెవెలా ఉంది కాదు. మరి మనందరినీ కాపాడే స్టేజ్ లో ఉన్న దేవతలు వాళ్ళు, జాతకాలు చెప్పే పురోహితులు కాదు. అంటే ఈ వారాలను బట్టి ఈ రోజు ఈ దేవుడు ఆ రోజు ఎన్ని ట్రాష్ అంటారు. అయితే ఈ వారం వాళ్ళ అమ్మవారు, నేనేమని చెప్పా, అమ్మవారు మీద రావడం జరుగుతుంది. నేను ఎవరికి అమ్మవారు రాదని నేను చెప్పట్లా, కానీ ఆమె వచ్చినా ఆమె చెప్పేది ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ పర్పస్. వాళ్ళకేం పని పాట లేకుండా మన జాతకాలో నీ జాతకను నా జాతకను చెప్పేదానికి ఆమె అంత వెలిసి అక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు. దట్స్ నాట్ అ జాబ్ డిస్క్రిప్షన్. ఆమె జాబ్ డిస్క్రిప్షన్ ఆ ఒక గ్రామాన్ని కాపాడటం, ఏమైనా ఉపద్రవం వస్తే ఇంటిమేట్ చేసి ఆ పర్టికులర్ ఉపద్రవం వచ్చేలాగా ఉంది, మీరందరూ ఈ పర్టికులర్ ఈ పూజ చేయండి, లేదా పర్టికులర్ ఏదో చేయండి, లేదా ఇంకెవరినో తీసుకొచ్చి ఇక్కడికి ఇది దానికి సొల్యూషన్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అట్లా జాగ్రత్తగా ఉండండి, ఆ 10 రోజులు ఇంట్లో ఉండండి ఏదో ఆమె క్వశ్చన్ చెప్పేసి ఆమె ఉపద్రవం చెప్పి ఇలా చేసుకోండిరా బాగుపడతారని చెప్పడం, లేదా నాకు ఏదో బోనాలు చేయండి అనేదో చెప్పింది. బోనాలు అంటే ఏంటంటే ఆషాఢ మాసం అంటే లిటిల్ ద సమ్మర్ సీజన్. ఇప్పుడు అందరికి ఏం కావాలి, మనం బాడీ హీట్ ని తగ్గించుకునే దానికి. మీరు ఏ గ్రామ దేవతనైనా చూడండి, మజ్జిగని పెడతారు బాగా, సద్ది అన్నం సద్దివి ఇవన్నీ పెడతారు, లేదా వేపాకులు పెడతారు. వేపాకి కంప్లీట్లీ మనకి తెలుసు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మనకి చాలా ఆక్సిడెంట్స్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి దానికి, యాంటీసెప్టిక్ అన్ని దాంట్లోనే ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. వీటిలో ముంచి చల్లమని, లేదా ఆ నీళ్ళు మనకి తాగమని అంటే మన బాడీ రిలాక్స్ అవ్వడానికి, మన బాడీ కూలెంట్గా చేయడానికి. ఇవి ఆ నీళ్ళు పసుపు నీళ్ళు ఇవన్నీ చల్లేదని చుట్టుపక్కల ఏమైనా ద అప్కమింగ్ సీజన్ ఇస్ ద రైనీ సీజన్, ముందుగానే క్రిములు ఇవేమి పుట్టకుండా ఇది ఒక కెమికల్ రియాక్షన్గా ఉండేదానికి చెప్తుంది ఆమె. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మవారు ఒంటి మీదకి వచ్చి పర్సనల్ ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏం చెప్పదు, లోకక్షేమం గురించి మాత్రమే చెప్తుంది. అండ్ వెరీ స్పెసిఫిక్గా ఆ గ్రామానికి సంబంధించి మటుకే చెప్పిద్ది తప్ప పక్క గ్రామానికి పక్క రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలు చూసుకునే దేవతలు వేరే ఉన్నారు, ఆ గ్రామ దేవతలు ఆ గ్రామాన్ని చూసుకుంటారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో అదేదో ఉందని చెప్తే మీకు నచ్చిద్దా? నా ఇల్లు నేను చూసుకుంటాలే పోలే అమ్మ అంటారు. మరి ఆమె కూడా అంతే, ఆ గ్రామం ఆమె వరకే, పక్క గ్రామం ఆ పక్క దేవతకి. ఆమె దగ్గర ఈమె చెప్పదు, ఈమె ఆమె చెప్పదు, కరెక్ట్ కాదు. దట్స్ నాట్ దేర్ ఇది కదా. ఇప్పుడు మనమే ఒక కేసు అంటే కుక్కట్పల్లి పిఎస్ అయితేనే తీసుకుంటానండి, మాదాపూర్ పిఎస్ అని తీసుకోం కదా. ఆడు పోలీసే, ఆడు పవర్ లేదంటావా? కాదు, ఆయన పోలీసే, ఈయన పోలీసే. ఈయన పరిమితి ఏంటి, ఆయన పరిమితి ఏంటి. అట్లానే గ్రామ దేవతలు కూడా పరిమితులు అనొచ్చు టు దాట్ పర్టికులర్ గ్రామం. మీరు అనొచ్చు మరి 108 మంది సిస్టర్సే కదా, 108 గ్రామాలు ఉంటాయి కదా, వాళ్ళకి రకరకాలు మళ్ళీ వాళ్ళు కూడా సెపరేట్గా మళ్ళీ పేర్లు మార్చుకొని ఒకే ఆవిడ 4-5 ఊర్లలో ఉన్న స్టేజెస్ ఉంటాయి. అదే పోతురాజు అయితే తమిళనాడులో అన్ని గ్రామాల్లో ఆయనే ఉంటాడు మ్యాక్సిమము. అట్లా వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉండరు. వీళ్ళు తప్ప ఇంకే దేవతను మనం గ్రామ దేవతలకు పూజించడానికి లేదు, వాళ్ళే గ్రామ దేవతలు. సో ఇందాక నేను చెప్పిన సెగ్రిగేషన్ ఆఫ్ పవర్స్, సెంట్రలైజ్డ్ పవర్స్, స్టేట్ పవర్స్, ఎమ్మెల్యే, ఇట్లా హోదాలు పెరుగుతున్న కొద్దీ మనం పైకి వెళ్ళినప్పుడు ఆ త్రిమూర్తులు ఉంటారు. దే ఆర్ ద 3 powers హూ కంట్రోల్స్ ఆల్ దిస్ సెక్షన్స్. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే. ఎవరైనా చంపే డ్యూటీ ఉందనుకోండి, శివుడి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. ఎవరినైనా పుట్టించే డ్యూటీ ఉందనుకోండి, బ్రహ్మగారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా కాపాడే డ్యూటీ ఉందనుకోండి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పర్మిషన్. వాళ్ళకి సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ కింద మనుషులు ఉంటారు, ఐ మీన్ దేవతలు ఉంటారు. ఆ దేవతలు ఆ పర్టికులర్ కేటగిరీలోనే పనిచేస్తారు. వేరే కేటగిరీకి వాళ్ళు దూరరు, వెళ్ళరు, చెయ్యరు. సరస్వతి దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి కావాలంటే అటు కుదిరిద్ది, ఆమె దగ్గరికి వెళ్ళి చదువు కావాలమ్మా అని అడగాలి. ఇవ్వలేదు అంటే కాదు, ఇట్స్ నాట్ దట్ షీ కెనాట్ గివ్. తను ఏంటి, జ్ఞానానికి అధిదేవత. ఆమె దగ్గరికి వెళ్ళి జ్ఞానం కావాలని కోరుకోవాలి, కానీ నాకు పెళ్లి చెయ్యి, నాకు డబ్బు అంటే ఆమె ఎందుకు వస్తే లక్ష్మీదేవి ఇస్తుంది. సో దే హ్యావ్ సెపరేషన్స్ ఉన్నాయి కదా. ఎవరికి సంబంధించిన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పనులు అయిపోతాయి. ఇన్ని నాకెందుకు, నాకు అన్నీ కావాలనుకుంటారు. సర్వాంతరం ఏమైనా భగవంతుడు ఉన్నాడు, ఆయన ఇందాక శరణం అన్నావా, అన్నీ ఆయన కిందనే ఉంటాయి కదా. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ పిఎం ప్రెసిడెంట్ కింద ఎలా అయితే పనిచేస్తాయో వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా పనిచేస్తారు మన కోసం. మనం వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు పిఎం కి ఓన్ రిలేటివ్ అనుకోండి,
మీరు ఒక ఊర్లో ఉన్నారు, మీరేం ఢిల్లీలో లేరు, మీరు ఎక్కడో కర్ణాటకలో ఒక ఊర్లో ఉన్నారండి. అక్కడ మీ ఇంటి సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది. మీరు మామూలుగా అయితే లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏవో కింద మీద పడాలి వాస్తవానికి. కానీ ఇప్పుడు మీరు పిఎంకి సమ్ సిస్టర్, క్లోజ్ సిస్టర్ అని అనుకుందాం, వాడు మీ దగ్గరికి వస్తాడు, మీరు వాడి దగ్గరికి వెళ్తారు. అంటే ఎలా అయినా పని ఈజీ అవుతుంది. మన బంధువులు అయితే మీరు పిఎం సిస్టర్ ఆమెకి ఏదో ఇష్యూ వచ్చింది అని చెప్పి వాడే మన దగ్గరకు వచ్చి మన ఇంటికి సంతకాలు పెట్టుకొని వెళ్తాడండి. ఈజీ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా. ఈజీ. మనం తెలుసుకోకపోయినా వాడే తెలుసుకొని మన దగ్గరకు వస్తాడు. నిజం నిజం. ఇది కూడా అంతే. మీరు ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ అయ్యారో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే అని చెప్పి మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళే సాల్వ్ చేసేస్తారు. మనం వెళ్ళి సాల్వ్ చేయండి అని అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే తెలుసుకొని రే వీళ్ళు భగవంతుడికి రిలేటెడ్ రా, వాడికి ఫ్యూచర్లో ఇష్యూ వచ్చేలా ఉంది, అది మన డిపార్ట్మెంట్కి సంబంధించిందిరా, ముందుగానే క్లియర్ చేసుకుందాం అనుకుంటారు. సో మన సమస్య మన దగ్గరికి రాకముందే వాళ్ళు సాల్వ్ చేసి పెట్టేస్తారు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన దేవతలు. సో ఇప్పుడు మనం అందరినీ మనం పేరున వెళ్ళి దండం పెట్టుకోవాలంటే కష్టం. ఒక రోజు ఒక నొప్పి వస్తుంది, ఇంకో రోజు ఇంకో కష్టం వస్తుంది, ఒక రోజు ఈ అమ్మవారి దగ్గరికి, ఒక రోజు ఆ స్వామివారి దగ్గరికి, ఒక రోజు ఓ దేవత దగ్గరికి వెళ్తే మనకు అసలు అయ్యే పని కాదు. ఇదంతా ఎందుకు, అందరిలోనే ఒకే ఉన్న పరమాత్మ రూపం దగ్గర ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆల్ ఇష్యూస్ ఆర్ క్లోజ్డ్. అన్ని కేసులు సాల్వ్ అయిపోతాయి. మన అదేదో సీఎం రే నాకు ఓటేయండిరా, మీ మీద ఉన్న అన్ని ఎత్తేస్తాను అంటాడు చూసారు. అట్లా భగవంతుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మన పాస్ట్ ఫ్యూచర్ అన్ని తీసేస్తాడు, లెక్కలు తేల్చేస్తాడు ఆయన. అంతే మీరు అన్నట్లు ఆ సరెండరింగ్ ఒక్కటి మనం ఆయన దగ్గర పెట్టుకొని ఉండగలిగితే నిజంగా చిన్న లాజిక్ ని మనం ఇప్పుడు మళ్ళీ భగవంతుడు అంటే శివుడా అండి, లేదా విష్ణుమూర్తి అండి, లేదా బ్రహ్మ అండి, అమ్మ, ఇదంతా కూడా అక్కర్లా. వీళ్ళందరూ విష్ణుమూర్తి అయినా కూడా, శివుడైనా కూడా, అమ్మవారైనా కూడా, వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి యొక్క రూపాలే. ఇప్పుడు మీరు వేరు మీ చెయ్యి వేరు అంటానికి లేదు. నేను మిమ్మల్ని ఇంటికి పిలిచానంటే మీ చెయ్యి కూడా వస్తుంది మీతో పాటు. లేదండి నేను చెయ్యికే ఇన్విటేషన్ ఇచ్చాను, చెయ్యికే కార్డు ఇచ్చాను, చెయ్యి మాత్రమే రమ్మని అర్థం కాదు, బాడీ అంతా వెళ్తుంది కదా. సో బాడీ ఈజ్ పరమాత్మ అనుకోండి. ఒక ముక్కు ఒక దేవత, కన్ను ఒక దేవత, నోరు ఒక దేవత, చెవి ఒక దేవత, ఏళ్ళు ఒక దేవతలు. సో ఆ పరమాత్మ రూపంలో ఉన్న అన్ని బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్క దేవతా స్వరూపాలు. సో మీరు ఎవరిని వెళ్ళి నాకు ఈయనే భగవంతుడు అని ఫిక్స్ అయితే ఇచ్చేది ఆయనే, ఎండ్ ఇచ్చేది ఆయనే. కానీ మీరు చెయ్యి నచ్చిందండి, మీకు చెయ్యికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు అంతే. నాకు కాళ్ళు నచ్చాయి, నేను కాళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుంటాను. నాకు కళ్ళు నచ్చాయి, నేను కళ్ళు దగ్గరికి దండం పెట్టుకుంటున్నాను అంతే. అది మన పైన ఆధారపడి, మన పైన. కానీ పూటకి మార్చకుండా ఇట్లా మార్చుకోదు. ఒకసారి చేతిని బతిమలాడి, ఇంకో రోజు కాళ్ళని బతిమలాడి, ఏ చెయ్యి మంచిది కాదు, నువ్వు మంచిదాను, చెవి నీకు దండం పెడతాను, ఈ మెంటాలిటీ మార్చుకోవాలని చెప్తాను నేను అందరికి. చెయ్యే ఇస్తాను గుర్తుపెట్టుకోండి, బికాస్ ఇట్స్ నాట్ ద వన్ హూ ఈస్ గివింగ్. చెయ్యి కూడా కాదు నిజానికి ఇచ్చేది, పరమాత్మ ఇస్తాడు. ఆయన ఏ రూపంగానే ఇస్తాడు. నువ్వు చేతిని వెళ్ళి దాన్ని అడగక్కల్లా, చెవిని వెళ్ళి అడగక్కల్లా, నువ్వు ఏ ఒక్కదాన్ని గట్టిగా పట్టుకో చాలు. ఒక్కటే నీకు నచ్చింది గట్టిగా పట్టుకో, నీ అవసరానికి తగ్గట్టుగా దేవతని మార్చు. నీకు వినాయకుడు నచ్చాడు, సంతోషం, వినాయకుడే అన్నీ ఇస్తాడని ఫిక్స్ అవ్వు. ఎందుకంటే వినాయకుడు కూడా ఆయనలో భాగమే కదా. అవును, అంటే నీ నమ్మకం పెట్టుకుని ఉండు అక్కడ. ఆయన ఏ రూపంలో ఇస్తే ఏంటి, ఆయన డైరెక్ట్ గా ఇవ్వచ్చు, పరమాత్మ. ఇప్పుడు ఈ చెయ్యి నాది కాదని అంటానికి లేదు కదండి. ఈ చెయ్యి వినాయకుడు అనుకుందాం కోసేపు, నాకు ఈ చెయ్యి నచ్చింది, నేను ఈ చెయ్యినే దండం పెట్టుకుంటా జీవితాంతం. నేను కాలుతో ఒక డిపార్ట్మెంట్ అనుకుందాం, ఈ కాల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ చేతిని పూజ చేసిన అతనికి ఏదో ఇష్యూ వచ్చింది, ఈ చెయ్యి కాలు నీళ్ళు అడగదా, ఈ చెయ్యి చూసుకుంటది అంతే. మనకెందుకని నొప్పి, ఏ కాల నీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది, నన్ను పూజించే ఆమెకి నువ్వు కాస్త చేసి పెట్టంటది. ఏమండి ఇప్పుడు నా చెయ్యి అనుకుంటే నెలిగిస్తుందా, నా బ్రెయిన్ ట్రిగ్గర్ చేస్తేనే కదా చేయలేసింది, నా బ్రెయిన్ ట్రిగ్గర్ చేస్తేనే కదండి కాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ బ్రెయిన్ కి సిగ్నల్ ఇచ్చింది ఎవరు, ఈ చెయ్యి. బ్రెయిన్ చూసుకుంటుంది ఆ పని. ఆ బ్రెయిన్ ఇస్ పరమాత్మ. ఇప్పుడు పాయింట్ అర్థమైంది. దట్ ఈస్ ద వన్ హూస్ కంట్రోల్స్ ఆల్ అవర్ బాడీ. లేదండి నా కంట్రోల్లోనే ఉంది, నేను భగవంతుడికి విరుద్ధంగా వెళ్తానంటూ మనకి ఇట్టు ఊపడానికి ఇచ్చిన పర్మిషన్ ఏది నీ కంట్రోల్లో ఉందని కదా. సరే వెనకను ఏమన్నట్లే, నీ శరీరం నీ కంట్రోల్లో ఉంది కదా, లేదు ఇట్ట అంటున్నావు. ఎందుకంటే భగవంతుడు ఇలా ఇచ్చేదానికే ఇచ్చాడు పర్మిషన్. లేదండి నేను భగవంతుని నమ్మను, నేనే భగవంతుని అని అనుకో, ఒక్కసారి నీ వేలుని వెనకంటానికి ట్రై చేయి, ఇటు నడవకుండా అటు నడవడానికి ట్రై చేయి, ఏమీ చేయలేదు, తలని వెనక్కి తిప్పడానికి ట్రై చేయి. నువ్వు భగవంతుడు కదా, యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ బాడీ కదా, ట్రై చేయి, అవ్వదు. అంటే అర్థమైంది, నీ పైన ఒకరు ఉన్నారు,
హీఈస్ ద వన్ హూ ఈస్ రూలింగ్ అస్. ఆ ఉన్నాయన పరమాత్మ, దట్స్ ద బ్రెయిన్ అని అనుకోండి. హార్ట్ రిప్లేస్మెంట్ అయినా ఉంటుంది కానీ ఉండదు. దానికి ఏమైనా కట్ చేసి ఖైమా చేసి అంతవరకు పాడైపోయింది పరాలసిస్ అని అంటాడే తప్ప రిప్లేస్మెంట్ ఆఫ్ బ్రెయిన్ అనేది ఎక్కడ ఉండదు. అవును. రిప్లేస్మెంట్ ఆఫ్ హార్ట్, మన బాడీలో అన్ని పార్ట్స్ మనం రిప్లేస్ చేసుకోగలుగుతాం. ఇంకా మనం నేను ఈ మాట అంటే బ్రెయిన్ రిప్లేస్మెంట్ కూడా ఒక చాటు జరిగిందంటే ఎవడో ఒక్కడిది నీకు మిగతా రేషియో నువ్వు చూడు. అంతే అంతే. సూపర్ అండి, నిజంగా అలా వెళ్ళిపోతుంది ప్రవాహం. వింటా ఉంటే వినాలనిపిస్తుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలనే సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటికే మనకు చాలా సమయం అయిపోయింది, దాదాపు 3 hours అయిపోయింది అనుకుంటా. మరి ఒకసారి ఆయన దయ వల్ల మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ చాలా శ్రద్ధగా యాక్టివ్గా మాకు అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.